ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. మొదటి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలం కేంద్రాల్లో ఈ ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలిపారు. కొయ్యలగూడెం పొగాకు బోర్డుతో పాటు మరిన్ని చోట్ల వేలం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో 52 మిలియన్ కిలోల పంటను లక్ష్యంగా పెట్టుకోగా దిగుబడి దాదాపు 82 మిలియన్ కిలోలు వచ్చే వరకు అవకాశం ఉందని వివరించారు. వేలం ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు ధర లభించడం లేదని, కేజీ ధర 265 రావడంతో రైతులు 365 ఆశించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పంట దిగుబడి పెరిగినప్పటికీ నాణ్యమైన ధరకు అమ్ముకోలేకపోతున్నామని రైతులు తమ నిరసనను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యలను తాము అర్థం చేసుకున్నామని, వ్యాపారులతో చర్చించి రైతులకు మెరుగైన ధర వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి ప్రతి రైతు తన పంటను లాభసాటి ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొగాకు బోర్డు రైతుల పక్షాన ఉంటూ చివరి ఆకు అమ్ముడయ్యే వరకు అండగా ఉంటామని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. లాస్ట్ ఇయర్ ప్రైస్ మేము అనుకోవట్లేదు. రైతులు పండించాలి, పొగాకు పండించాలంటే ఇలా మీరు ఫస్ట్ నిరాశపడటం మాకైతే కరెక్ట్గా లేదు. చూడండి, వచ్చింది 27 వేలం ప్రక్రియ ఎన్ఎల్ఎస్ 5 ఫ్లోర్లు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈరోజు పొగాకు ధర ఆశాజనకంగా లేదు. పోయిన సంవత్సరం 2025-26 సంవత్సరం 290 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ పెట్టి 453 రూపాయలు తీసుకెళ్లారు. ఆ 453 రూపాయలకి వెళ్తాలో రైతుకి ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పిన రైతులు ఆశతోటి పొగాకు పండిస్తే ఇవాళ స్టార్టింగ్ ప్రైసే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 25 రూపాయలు తక్కువ పెట్టి స్టార్టింగ్ ప్రైస్ స్టార్ట్ చేస్తే చాలా బాధగా ఉంది. ఇది గవర్నమెంట్లన్నీ కూడా పొగాకుని ఏదో విష పదార్థం చూసినట్టు చూస్తున్నారు. దీనికంటే ఆల్కహాల్ కూడా ఉంది దీంతో పాటు. దాన్ని అయితే ఎవరో బ్యాన్ చేయట్లేదు. ఒక పొగాకుని మాత్రం ఎంతసేపు బ్యాన్ చేసేయాలని చెప్పి పొగాకు రైతుని సొంగలోకి దొక్కేయడానికే చూస్తున్నారు. పొగాకు రైతు కూడా బాగుండాలి. పొగాకు ఎక్స్పోర్ట్ అయ్యే పొగాకు మన దానికి మంచి రేట్లు వస్తున్నాయి. దీన్ని ఎలాగా తీసుకోవాలనేది గవర్నమెంట్లన్నీ చర్య తీసుకుని ఈ పొగాకు మార్కెట్ నిలబెట్టాలి. అలాగే ట్రేడ్ తోటి పొగాకు కంపెనీలు ఉన్నాయి. పొగాకు కంపెనీలతోటి గవర్నమెంట్ ఒకసారి చర్చలు జరిపి ఎందుకు ఎంత తక్కువకి వెళ్తుంది, ఎందుకు తగ్గాల్సి వచ్చింది దీనికి ఈ సంవత్సరానికి అని చెప్పని ఈ విషయాన్ని తెలుసుకుని రైతులందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పని గవర్నమెంట్కి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఏ పంటకి కూడా ఇది లేదు. ప్రతి దానికి ఎరువులు పెరిగినాయి, పురుగు మందులు పెరిగినాయి, అలాగే లేబర్ ఛార్జీలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ప్రతిదానికి యుద్ధం అవటం అంక చెప్తున్నారు. కానీ రైతును మాత్రం యుద్ధం పేరు చూస్తే రైతులు కూడా తొంగలోకి దొక్కేస్తుంటే ఇంక రైతు ఎలా కోలుకుంటాడో. లేకపోతే మమ్మల్ని శుభ్రంగా వ్యవసాయం మానేయమంటే మానేస్తాం. మాకు ఏదన్నా ప్రత్యామ్నాయం చూపించండి, మేము కూడా వ్యవసాయం మానేసి ఏదో ప్రత్యామ్నాయ పని ఏదైనా ఉంటే చేసుకుంటాం. ఆ పరిస్థితి రైతును దిగజార్చుతున్నారని చెప్పి తెలియజేస్తాం.